దిస్ ఈస్ ద పార్ట్ 2 వీడియో. ప్రవేశిక పైన పార్ట్ 2 వీడియో చేస్తున్నానండి. సార్వభౌమత్వం అనగా అర్థం ఏమిటి? అనగా సర్వోన్నత అధికారం. ఏ సమావేశంలో సామాజిక సామ్యవాద వ్యవస్థను ఆమోదించడం జరిగింది? 1955 భారత జాతీయ కాంగ్రెస్ ఆవిడ సమావేశంలో. మన దేశంలో ఉన్న సామ్యవాదం ఏది? దానికి మరొక పేరు ఏమిటి? ప్రజాస్వామ్య సామ్యవాదం మన దేశంలో ఉంది. మరొక పేరు పరిణాత్మక లేదా రాజ్యాంగ సామ్యవాదం. థియోక్రాటిక్ స్టేట్ అంటే ఏమిటి? ఉదాహరణలు ఏవి? థియోక్రాటిక్ స్టేట్ అంటే అధికార మతం ఉన్న రాజ్యం. ఎగ్జాంపుల్స్: పాకిస్తాన్, ఇరాన్, వాటికన్ సిటీ. డెమోక్రసీ అనే పదం దేని నుండి ఉద్భవించింది? గ్రీకు పదం నుండి ఉద్భవించింది. భారత్లో ఏ ప్రజాస్వామ్యం అమల్లో ఉంది? పరోక్ష లేదా ప్రాతినిధ్య ప్రజాస్వామ్యం అమల్లో ఉంది. ప్రజాస్వామ్య విజయానికి ఆదర్శాలు ఏవి? స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రతత్వం. రాజకీయ ప్రజాస్వామ్యంతో పాటు ఆర్థిక, సామాజిక ప్రజాస్వామ్యాన్ని కూడా సాధించాలని, లేనిచో ప్రజాస్వామ్యానికి విలువ ఉండదని ఎవరు పేర్కొన్నారు? ఆన్సర్: డాక్టర్ బిఆర్ అంబేద్కర్. థ్యాంక్ యూ అండి. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై వీడియో. మరిన్ని ఇటువంటి వీడియోస్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.